హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఆర్ ఫ్యామిలీ బ్లాగ్స్. నిన్న కార్తీక పౌర్ణమి అని నైట్ టెంపుల్కి వెళ్ళాము. నిన్న నైట్ దీపాలు పెట్టుకొని శివుని దర్శనం చేసుకున్నామని. అయితే ఈ టెంపుల్ చూడండి, చాలామంది జనాలు వచ్చారు. కార్తీక మాసంలో బాగా వస్తారు ఈ టెంపుల్కి. అది కూడా కాకుండా కార్తీక పౌర్ణమి కదా, చాలామంది వచ్చారు. చూడండి ఎంతమంది వచ్చారు. ఈ టెంపుల్ శ్రీశైలం తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే శ్రీశైలం ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఈ టెంపుల్. ఇది శివరాత్రి అప్పుడు, కార్తీక మాసం అప్పుడు బాగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ టెంపుల్లో పూజలు కూడా బాగా జరుగుతాయి, జనాలు కూడా బాగా వస్తారు. ఇది ఆకాశ దీపం అంట. అందరూ అటు ఇటు దాటుతున్నారు, దాటితే మంచిదంట. మేము కూడా దాటాము. పాపని తీసుకెళ్ళి పాప మీద నిప్పురవ్వలు పడతాయేమో అనుకున్నాము. పర్వాలేదు, పర్లేదు, జాగ్రత్తగానే దాటాము. ఇదిగో టెంపుల్, ఇదంతా టెంపులేను. జనాలు కూడా చూడండి ఎలా ఉన్నారు. అయితే దర్శనం కూడా జరిగిద్దో లేదో అనుకున్నాము. బాగానే జరిగింది దర్శనం. అయితే ఇక్కడ మేము దీపం పెట్టుకోవడానికి ఖాళీగా ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ పెట్టుకోవాలి. ఇంకా ఖాళీ ఎక్కడ దొరికితే అక్కడ పెట్టుకుందామని వెతుక్కుంటున్నాము, ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉందా అని. ఇక్కడేమో కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఎప్పుడైనా గుడిలో జనాలు లేకుండా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఈ గుడి మొత్తం వీడియో తీసి చూపిస్తాను మీకు. గుడి అయితే చాలా బాగుంటుంది. 5 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఖాళీ ప్లేస్ చూసి దీపం పెట్టుకుని ఇంకా దర్శనానికి వెళ్ళాలి. దర్శనం జరిగిద్దో లేదో అనుకున్నాము, చాలామంది జనాలు ఉంటే. చివరికి దర్శనం బాగా జరిగింది మాకు. ఫస్ట్ అటు ఇటు దాటుతున్నారు అన్నాను కదా, అది ఆకాశ దీపము అన్నాను కదా, అది జ్వాలా దీపం అంట. మరి ఆకాశ దీపము జ్వాలా దీపము తెలియదు, కానీ అందరూ జ్వాలా దీపం అంటున్నారు అక్కడ. ఇది టెంపుల్. ఇంకా దీపం దర్శనం చేసుకొని భోజనానికి వెళ్దాము అనుకున్నాము, కానీ భోజనం చేయాలనుకున్నాము కానీ ఖాళీ లేక చేయలేదు. ఇంకా చిన్న పాపను పెట్టుకొని ఇంకా జనాల్లో భోజనం చేయలేకపోయాము. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.